బంగారం అంటే తెలుగు మహిళలకి ఎంత మక్కువో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎటువంటి శుభకార్యం జరుగుతున్నా కానీ బంగారానికే పెద్దపీట వేస్తూ ఉంటారు మన తెలుగు ప్రజలు. అటువంటి బంగారం రేటు ఇప్పుడు తార స్థాయికి చేరింది. అయితే పొదుపు చేసే వారికి సైతం ఒక మంచి సాధనంగా మారింది బంగారం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం గోల్డ్ రేట్స్ను చూస్తే సామాన్యులకి ఏ మాత్రం కూడా అందనంత ఎత్తుకు వెళ్ళిపోతుంది. బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతానికి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారాన్ని చూసుకుంటే మనకి 83,200 రూపాయలు చెప్తుంది. మనం తులం బంగారం అంటే 12 గ్రాములుగా చెప్పుకుంటాం. ఆ విధంగా మనం చూసుకుంటే 10 గ్రాముల బంగారమే 83,000 దాటింది అంటే 12 గ్రాముల బంగారం సుమారు 1,00,000 వరకు చేరుకుంటుంది. దీంతో మధ్య తరగతి అలాగే దిగువ ఉన్న కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వారికి బంగారం అయితే అందే పరిస్థితి అసలు కనిపించడం లేదు. ఇప్పటికే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు కూడా సెంటిమెంట్ దెబ్బతినడంతో తమ పెట్టుబడులను పెద్ద మొత్తంలో బంగారం వైపు కూడా మళ్లిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక దీనికి తోడు ప్రపంచ స్థాయిలో సెంట్రల్ బ్యాంకులు పలు దేశాల్లో బంగారాన్ని కూడా కొనుగోలు చేయడంతో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బంగారం లాగే ఇటు వెండికు ధరలు కూడా బాగా పెరిగిపోతున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో కూడా మనకు అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రంలో మహిళలకి బాగా బంగారం పైన ఎంత మక్కువ ఉంటుందో కూడా మనకు అర్థమైన విషయమే. ఇది ప్రత్యేకంగా మనం ఎవరికి చెప్పుకోలేము, ఎందుకంటే ఏ మహిళ అయినా కూడా బంగారం వైపు ఎంత మక్కువ చూపిస్తుందో కూడా అర్థమవుతుంది. అయితే వాళ్ళు ఏదో ఒకటి చిన్న బంగారం వస్తువు చేయించుకోవాలని ఆశపడుతూ ఉంటారు మహిళలు. అటువంటి వారికైతే ఈసారి బంగారం రేట్లు షాకింగ్ గా కూడా అనిపించవచ్చు. బంగారం ధర ప్రస్తుతానికి మరింత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో గోల్డ్ కు భారీగా డిమాండ్ ఏర్పడిందని కూడా మనం చెప్పుకోవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ఇప్పుడే మనం చెప్పుకున్నట్లుగా 83 నుంచి 83,200 రూపాయల వరకు దాటింది. ఈ మార్క్ దాటడం కూడా ఇదే మొదటిసారిగా చెప్తున్నారు నిపుణులు. 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల గోల్డ్ ఇవాళ 200 రూపాయలు పెరిగి 83,100కి చేరుకుంది. 99.5% స్వచ్ఛత కలిగిన బంగారం కూడా 200 పెరిగి 82,700కి చేరింది. అటు వెండి సైతం కూడా కిలో 500 మేర పెరిగింది. ఇంకా క్రితం ట్రేడింగ్ లో 93,500గా ఉన్న వెండి కిలో తాజాగా 94,000 రూపాయల మార్కెట్ కూడా చేరుకుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే ప్రస్తుతానికి ఇటు బంగారం కానీ వెండి కానీ కొనే పరిస్థితులు కూడా ఎక్కడా కనిపించడం లేదు. అయితే మనం చూసుకుంటే మన సాంప్రదాయ ప్రకారం కూడా చూసుకుంటే ఏ శుభకార్యం జరిగినా కానీ ఇంట్లో ఎటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకున్నా కానీ ఎటువంటి చిన్న ఫంక్షన్ జరిగినా కానీ బంగారం అనేది పెట్టుకుంటూ ఉంటాం. గిఫ్ట్ రూపంలో కానీ బంధువుల దగ్గర నుంచి కానీ బంగారం ఇచ్చిపోతలు అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రస్తుతానికి బంగారం రేట్లు బాగా పెరిగిపోయినాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఒక పక్కన స్టాక్ మార్కెట్ల నుంచి కూడా విపరీతమైన బంగారం రేట్లు పెరుగుతున్నట్లు కూడా అర్థమవుతుంది. ఈ రోజు బంగారం ధర 10 గ్రాముల బంగారం 83,200 రూపాయలు కూడా అర్థమవుతుంది. అయితే అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విషయంలో వ్యవహరిస్తున్న అంశంపై కూడా అనిశ్చిత అనేది కొనసాగుతుందని కూడా మనకు అర్థమవుతుంది. ఎన్నికల వేళ ప్రపంచ ఆర్థికంపై ప్రభావం చూపేలా వ్యాఖ్యలు చేశారు ట్రంప్. ఇతర అంశాల్లోనూ మున్ముందు ఎలా వ్యవహరిస్తారనే దానిపైన కూడా ఇంకా సందిగ్ధత అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారాన్ని భావిస్తున్నారు ప్రతి ఒక్కరు. దీంతో బంగారానికి కూడా డిమాండ్ పెరిగిందని కూడా మనకు అర్థమవుతుంది. ఇక బంగారం డిమాండ్ పెరుగుతుందని యాక్సిస్ సెక్యూరిటీలో రీసెర్చ్ అనలిస్ట్ దేవయ్య కూడా అభిప్రాయపడుతున్నట్లు కూడా అర్థమవుతుంది. అయితే కేంద్రం ప్రవేశపెడుతున్న బడ్జెట్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కూడా తీసుకునే నిర్ణయాలు మున్ముందు మిలియన్ మార్కెట్లో బంగారం ధర గమనాన్ని నిర్దేశించనున్నాయి కూడా ఎల్కేపీ సెక్యూరిటీస్ చెందిన అనలిస్ట్ జతిన్ త్రివేది పేర్కొంటున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పటికే నిపుణులు అనలిస్టులు కూడా మనకు చెప్తున్నారు బంగారం ధర ఇంకా మున్ముందు ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. ఇంతకు ముందు పోల్చుకుంటే ఒక సంవత్సరం క్రితం కూడా ఆ బంగారం సుమారు 10,000 నుంచి 5,000 లోపు తక్కువ ధరే ఉండేది. అయితే సంవత్సరం పెరిగిన కొద్దీ బంగారం ధర పెరుగుతుంది. డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన క్రమం అలాగే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన సంతకం చేసిన క్రమాన్ని చూసి చాలా మంది పెట్టుబడి విధంగా బంగారాన్ని చూస్తున్నారు. బంగారాన్ని కొనుగోలు చేసి దాన్ని ఒక పెట్టుబడి విధంగా మార్చుకుంటున్నారు. ఇక ఆ కారణం చేత బంగారం ధర ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది అనుకోవచ్చు. ఇక ఈ రోజు బంగారం ధర అయితే 10 గ్రాముల బంగారం ధర 83,200గా ఉంది. ఇక మున్ముందు ఇంకెంత పెరుగుతుందో కూడా మనం అంచనా వేయలేము.
కొనలేని విధంగా ఉంది. సో దీన్ని బట్టి చూస్తే మధ్యతరగతి కుటుంబాలు బంగారాన్ని కొనే పరిస్థితి కూడా ఎక్కడ కనిపించటం లేదు. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర ఎంత ఉంది అని అంటే సామాన్య ప్రజలు ఏం కొనాలి అనే ఆ సందిగ్ధతలో కూడా ఉన్నట్లున్నారు. ఒక క్వశ్చన్ మార్క్ లాగా మిగిలింది బంగారాన్ని కొనాలా లేదా అన్న విషయంలో కూడా. ఎన్నికల వేళ ప్రపంచ ఆర్థిక స్థితులపైన ప్రభావం చూపేలా వ్యాఖ్యలు చేశారు ట్రంప్. సో దీనివల్ల చాలా వరకు చాలామంది బంగారాన్ని కొనుగోలు చేయడం కానీ బంగారాన్ని ఒక ఇంధనంగా మార్చుకోవడం కానీ మున్ముందు ఎలా వ్యవహరిస్తారు అనే సందిగ్ధత నేపథ్యంలో కానీ సురక్షితంగా ఒక పెట్టుబడి సాధనంగా కానీ బంగారాన్ని భావిస్తున్నారు. బంగారానికి ఒక విధంగా డిమాండ్ పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. బంగారం అంటే ఎంత మక్కువ ఉంటుందో ఆ మక్కువ కారణంగా కూడా మున్ముందు రేట్లు పెరిగితే ఏం కొంటామనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా నెలకొన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. దానికి సంబంధించింది కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎంత రేట్ ఉంది, ఎంత పెరుగుతుంది, మున్ముందు ఇంకా ఎంత పెరుగుతుంది అనేది కూడా సందిగ్ధతలో పడిపోయింది ప్రస్తుతానికి. బంగారంతో పాటు మనం వెండిని కూడా చూస్తున్నాం. ప్రస్తుతం వెండి ధర 94,000, ఇంతకుముందు 93,700 ఉన్న వెండి ధర ఇప్పుడు 94,000కి చేరింది. ఇక మున్ముందు వెండి ధర కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. దేశ ఆర్థిక స్థితిగతులపైన కూడా ఈ బంగారం తన మార్కును చూపించే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే డొనాల్డ్ ట్రంప్ తన అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే ఈ విధంగా బంగారం ధర ఏ విధంగా పెరిగిపోయిందో కూడా మనం అర్థం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఒక ఇంధన సాధనంగా కూడా బంగారాన్ని భావిస్తున్నారు. ముందుగా కొనుగోలు చేసి ఒక దాచిపెట్టుకునే విధంగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ కూడా మనం చూస్తున్నాం. సామాన్య ప్రజలైతే అందుకోలేని అంత తారా స్థాయికి బంగారం రేటు పెరిగిపోతుందని కూడా మనకు అర్థమవుతుంది. రైట్. ఇక ఇప్పటికే మనం 10 గ్రాముల ధర 83,200 రూపాయలు చూపించుకున్నాం కదా. అంటే తులం, మనం ఎక్కువ తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం కొనుగోలు చేస్తూ ఉంటాం. సో తులం బంగారం రేట్ ఎంత అనేది కూడా మనం చూద్దాం. 10 గ్రాములు 83,200 రూపాయలు అంటే తులానికి 12 గ్రాముల లెక్క చొప్పున మనం చూసుకుంటూ ఉంటాం. కాబట్టి 12 గ్రాములు అంటే 10 గ్రాములే 83,000 అంటే 12 గ్రాములకు వచ్చి 1,00,000 దాటే అంచనాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఒక తులం బంగారాన్ని కొనుగోలు చేయాలంటే సామాన్య ప్రజలు 1,00,000 దాటుతుంది. ఏదైనా ఒక చిన్న వస్తువు చేయించుకోవాలన్నా, ఒక చిన్నపాటి జుంకాలు చేయించుకోవాలన్నా, ఒక చిన్నపాటి నెక్లెస్ చేయించుకోవాలన్నా, చిన్నపాటి చైన్ చేయించుకోవాలన్నా తులం కన్నా ఎక్కువ పెట్టే మనం బంగారం చేయించుకుంటూ ఉంటాం. సో చిన్న వస్తువులు చేయించుకోవాలన్నా 1,00,000 రూపాయలు దాటిపోతుంది. అంటే ఏదైనా శుభకార్యాలకి, పెళ్లిళ్ళు కానీ, ఎంగేజ్మెంట్లకు కానీ, ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపిస్తున్నప్పుడు మనం కొంత బంగారాన్ని పెట్టుకుంటాం. ఫంక్షన్లకి, అలాగే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు కానీ ప్రతిసారి బంగారం పెడతాం. ఒక తులం బంగారం కొనుగోలు చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 1,00,000 రూపాయలకి పైనే దాటుతుంది. దాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇక ఇన్వెస్టర్లు కూడా స్టాక్ మార్కెట్లపై అన్నట్టు సెంటిమెంట్ దెబ్బతినడంతో తమ పెట్టుబడులకు పెద్ద మొత్తంలో బంగారం వైపు మళ్ళుతున్నారు. బంగారం వైపు ఆశ చూపిస్తున్నారు. అందువల్ల బంగారాన్ని వాళ్ళు ముందుగానే కొనుగోలు చేయడంతో దానికి తోడు ప్రపంచ స్థాయిలో సెంట్రల్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో పలు దేశాల్లో ఆ సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారాన్ని కొనుగోలు చేయడంతో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతానికి మనం చూస్తున్నాం తులం బంగారం 1,00,000కి పైగా పలుకుతుంది. దానికి తోడు వెండి కూడా ప్రస్తుతానికి 94,000 రూపాయలు ఉంది.